హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీకు ఈరోజు ఒకటి చిన్న టిప్ ఫ్రెండ్స్. జెర్రీ థ్రెడ్తో జెర్రీ అనేది మనం మగ్గానికి వేసి కుట్టేటప్పుడు అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అవి ఏళ్లతో ఇలా పట్టుకొని మనం తీసేటప్పుడు రాపిడికి వేళ్ళు అనేది చిన్నగా కట్ అవుతూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది మనం వర్క్ వేసేటప్పుడు కూడా బరుకుగా ఉన్నట్టు. అందుకని అలా కాకుండా కొంచెం స్మూత్గా ఉండేటట్టు ఒక చిన్న టిప్ చెప్తా చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయమాకండి, ఎండ్ వరకు చూడండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇది క్యాండిల్ ఫ్రెండ్స్. ఈ జెర్రీ థ్రెడ్కి అనేది ఈ క్యాండిల్తో మనం ఇలా రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేసి మనం థ్రెడ్ అనేది తీసుకొని కుడతా ఉంటే సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా వర్క్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నీట్గా ఉంటుంది, మనకి చేతికి కూడా అంత ప్రాబ్లం అనిపించదు, బాగుంటుంది. చూడండి, ఇలా క్యాండిల్ అనేది బ్యాక్ సైడ్ తీసుకొని మొత్తం నీట్గా దాని మీద రఫ్ చేస్తే, క్యాండిల్ అనేది దాని మీద రఫ్ చేయండి, అప్పుడు స్మూత్గా ఉంటుంది జెర్రీ థ్రెడ్ అనేది. ఇలా పట్టుకొని చూస్తే మీకే తేడా తెలుస్తుంది ముందు దానికి దీనికి అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.